హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టీఏ స్టడీస్ అండి. అండ్ వీడియో వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఇది పార్ట్ 1 కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం పార్ట్ 1లో. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసి అండ్ మీకు పార్ట్ 1 కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా వెళ్ళి పార్ట్ 1 కూడా చూడండి. సో మన వీడియోలోకి వెళ్తే 15th క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? సో కింది వాటిలో ఆప్షన్ చూసుకుంటే మనకు ఆప్షన్ ఏ వచ్చేసి అండర్-19 ఆసియా కప్ 2023 క్రికెట్ టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. సో మనకు ఆసియా కప్ అండర్-19 ఆసియా కప్ 2023 ఎవరు గెలుచుకున్నారు అంటే బంగ్లాదేశ్ గెలుచుకుంది. సో అది కరెక్ట్. అండ్ ఫైనల్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై నెగ్గింది. సో ఇది తప్పండి. ఇది ఎట్లా అంటే యూఏఈ మీద ఇది బంగ్లాదేశ్ యూఏఈ మీద గెలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది తప్పు. సో ఇది తప్పు. సి చూసుకుంటే ఈ టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. ఇది కరెక్ట్ అండి. ఇది టోర్నమెంట్ వచ్చేసి యూఏఈలో జరిగింది. అండ్ నెక్స్ట్ డి చూసుకుంటే అండర్-19 ఆసియా కప్ క్రికెట్ 1989 నుండి జరుగుతుంది. భారత్ 8 సార్లు గెలిచింది. సో 8 టైమ్స్ ఛాంపియన్స్ అన్నమాట. అండర్-19 ఆసియా కప్లో ఇండియా 8 టైమ్స్ ఛాంపియన్. అండ్ 2023 టైటిల్ వచ్చేసి బంగ్లాదేశ్ గెలుచుకుంది. సో ఫైనల్లో యూఏఈ మీద గెలుచుకుంది. అండ్ 2020 టోర్నమెంట్ వచ్చేసి మనకు యూఏఈలో జరిగింది. సో దీని ఆప్షన్ వచ్చేసి మనకు ఏ అండ్ సి అండ్ డి కరెక్ట్. ఇది తప్పు. సో ఏఏసిడి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 16th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరైనది కనుక్కోండి అని సరైనది ఏదని అడగడం జరిగిందండి. సో మనకు 16th క్వశ్చన్ ఎట్లా ఏ ఆప్షన్ ఏ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ను ప్రపంచంలోని అత్యంత అందమైన టెర్మినల్స్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. సో ఇటీవల కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2. సో అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రపంచంలోని అత్యంత అందమైన టెర్మినల్స్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. సో ఇది కరెక్ట్ అండి. ఇది కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 ప్రపంచంలోనే అత్యంత అందమైన టెర్మినల్స్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ హెరిటేజ్ జాబితా 2023లో భారత్ నుంచి 2 ప్రదేశాలు చేరాయి. సో అవి ఏంటంటే బెంగాల్లోని శాంతినికేతన్. ఇది కరెక్ట్. బెంగాల్లోని శాంతినికేతన్ అండ్ కర్ణాటకలోని హొయసల దేవాలయం. సో బెంగాల్లోని శాంతినికేతన్ అండ్ కర్ణాటకలోని హొయసల దేవాలయం ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేరాయి రీసెంట్గా. మొత్తం 42 ప్రాంతాలు ఉన్నాయి. సో 42 వచ్చేసి మనకు హొయసల, 41 వచ్చేసి ఇది మనకు 41 వచ్చేసి శాంతినికేతన్ అండ్ 40th వచ్చేసి మనకు ధూలవీర. ఇది మన ఇక్కడ అంటే మన సింధు నాగరికతలోని ఒక ప్రాంతం ధూలవీర. అండ్ 39th వచ్చేసి మన రామప్ప. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2023లో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2023లో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్వాలియర్ మధ్యప్రదేశ్, కోజికోడ్ కేరళ చేరారు. భారత్ నుంచి జాబితా మొత్తం 8 నగరాలు ఉన్నాయి. సో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్వాలియర్ మరియు కోజికోడ్ 2 ప్రదేశాలు భారత్ నుంచి ఈ జాబితాలో చేరాయి. సో మొత్తం 8 నగరాలు. ఇప్పటివరకు ఇండియా నుంచి 8 నగరాలు ఈ జాబితాలో చేరాయి. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఇటీవల జాయిన్ అయినవి అంటే గ్వాలియర్ అండ్ కోజికోడ్. ఈ 2 ద కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా కరెక్టే అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ది రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమనిటీ లిస్ట్లో గార్బా చేరింది.
ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం 15 ఉన్నాయి. యెస్. మొత్తం ఇవి మన ఇండియా నుంచి 15 లిస్టులు మొత్తం 15 ఉన్నాయండి. మన ఎట్లా అంటే కలకత్తా కలకత్తాలో నుంచి కలకత్తాలోని దుర్గా పూజ ఇలాంటి కొన్ని కల్చరల్ కల్చరల్ డాన్స్ ఫామ్స్ గానీ, ఇంకా పండుగలు గానీ ఇలాంటివన్నీ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమనిటీ లిస్ట్‌లో రీసెంట్‌గా గర్బా డాన్స్ చేరింది. ఇది గుజరాత్‌లోని ప్రముఖమైన పండుగ. డాన్స్ ఫామ్ ఇది. గుజరాత్‌లోని ప్రముఖమైన డాన్స్ ఫామ్. సో, ఇది కూడా కరెక్టే అండి. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబిసిడీలు కరెక్ట్. యునెస్కో గురించి వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి అది. సో, మీరు స్క్రీన్‌షాట్ అన్నా లేదంటే రాసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికి 2023 గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ రీసెంట్‌గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చారండి. సో, దాని మీద ఒక వీడియో చేశా. మొత్తం హిందీ, ఇంగ్లీష్ వివిధ భాషలలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సో, మన తెలుగులో ఈ అవార్డు వచ్చింది ఎవరికంటే ఆప్షన్ చూసుకుంటే తల్లవజ్ఞల పతంజలి శాస్త్రి, కానేకుల నిరంజన్ చౌదరి, గంగిరి నారాయణరావు, నేని సుమితా నందిని. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద తల్లవజ్ఞల పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ 2023 వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో, ఇది ఎట్లా అంటే ఇతనికి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల సంపుటికి ఈ అవార్డు రావడం జరిగింది. సో, మీకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ మీద ఒక వీడియో చేశానండి. ప్లీజ్ మీకు వీడియో కావాలంటే ఒక లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 18th క్వెషన్ వచ్చేసి 2023 జాతీయ క్రీడా అవార్డులో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది? సో, ఇటీవల జాతీయ క్రీడా అవార్డులు రిలీజ్ చేశారండి. సో, దాంట్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది? సో, ఆప్షన్స్ చూసుకుంటే మనం సాత్విక్ సాయిరాజ్, తరుణ్ రెడ్డి. ఆప్షన్ 2 సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. ఆప్షన్ 3 మిథున్ వరుణ్ కపూర్. ఆప్షన్ 4 హర్షిల్ డానీ జగదీష్. సో, ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ అండి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. సో, వీళ్ళిద్దరు కలిసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. వీళ్ళు షెట్లర్స్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ 19th క్వెషన్ ఇటీవల 2023కి అర్జున అవార్డు వచ్చిన రీతూ నేగి. సో, ఇటీవల రీతూ నేగి అనే క్రీడాకారిణికి 2023 అర్జున అవార్డు రావడం జరిగింది. సో, ఈ క్రీడాకారిణి ఏ ఆటకు చెందిన సంబంధించిన వ్యక్తి. సో, ఈమె ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అంటే ఆప్షన్ చూసుకుంటే ఖోఖో అండి, నెంబర్ 2 షూటింగ్, నెంబర్ 3 స్క్వాష్, నెంబర్ 4 కబడ్డీ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కబడ్డీ అండి. కబడ్డీలో మీకు అర్జున అవార్డు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 20th ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. 20th క్వశ్చన్ అండి, క్రీడాకారుడు మరియు ఆడే ఆట. ఇటు క్రీడాకారుల పేరు ఇచ్చాడు, ఇటు ఆడే ఆట. వాళ్ళని జతపరచమని మనకు క్వశ్చన్ అడిగాడండి. ఇలా కూడా క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. సో, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలా కూడా మనం చదవాలి. ఈ రీసెంట్గా వార్తల్లో నిలిచిన ప్రతి ప్లేయర్స్ యొక్క ప్లేయర్స్ మరియు వాళ్ళ ఆడే ఆటల గురించి చదవాలండి. సో, దీని ఆప్షన్ చూసుకుంటే మనం దీక్షా దాగర్ వచ్చేసి గోల్ఫ్ ప్లేయర్ అండి. గోల్ఫ్ ప్లేయర్. సో, నెక్స్ట్ ఇషా సింగ్ వచ్చేసి మనకు షూటింగ్ ఈమె షూటర్. నెక్స్ట్ హహికా ముఖర్జీ వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండి, ఈమె టేబుల్ టెన్నిస్ ప్లేయర్. సుశీలా చాను వచ్చేసి మనకు హాకీ ప్లేయర్ అండి. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్ షెరావత్, ఇతను అందరికీ తెలిసే ఉంటాడు,
పవన్ కుమార్ షెరావత్, ఇతను కబడ్డీ అండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకు వచ్చేసి ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండి 21st క్వశ్చన్లో ఇది కూడా జతపరచండి అని ఒక బిట్ అడగడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. 2020 డిసెంబర్లోని ముఖ్యమైన రోజులు వాటి యొక్క విశిష్టను తెలిపేది ఇట్లా అడిగిండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం చూసుకుంటే వరల్డ్ సాయిల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో వరల్డ్ సాయిల్ డే వచ్చేసి మనకు డిసెంబర్ 1 రోజు డిసెంబర్ 5 రోజు జరుపుకోవడం జరుగుతుందండి. డిసెంబర్ 5 రోజు వరల్డ్ సాయిల్ డే జరుపుకుంటారు. అండ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే వచ్చేసి మనకు డిసెంబర్ 9న జరుపుకుంటారు. సో ఒక్క నిమిషం అండి. ఓకే, వరల్డ్ సాయిల్ డే వచ్చేసి మనకు డిసెంబర్ 5 రోజు జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే వచ్చేసి డిసెంబర్ 9న జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే వచ్చేసి డిసెంబర్ 14న జరుపుకుంటారండి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ మైగ్రేట్ డే వచ్చేసి మనకు డిసెంబర్ 18న జరుపుకుంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024 జనవరి 1 నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ నుంచి వైదొలిగిన దేశం ఏది? సో 2024 జనవరి 1 నుంచి ఒపెక్ కంట్రీస్లో ఈ దేశం ఉండదనండి. సో రీసెంట్గా ఈ దేశం దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. సో 2024 జనవరి 1 నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆర్గనైజేషన్ ఒపెక్ ఫుల్ ఫామ్ ఇస్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్లో వైదొలిగిన దేశం ఏదంటే ఆప్షన్ 1 వచ్చేసి అర్జెంటీనా, ఆప్షన్ 2 వచ్చేసి ఇరాక్, ఆప్షన్ 3 వచ్చేసి యూఏఈ, ఆప్షన్ 4 వచ్చేసి అంగోలా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అంగోలా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇది కూడా సరైనది ఏదని అడగడం జరిగింది. సో అయోధ్య విమానాశ్రయం పేరు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానం. సో ఆప్షన్ ఏ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానం, అది కరెక్టే. రీసెంట్గా దీన్ని అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టడం జరిగింది. ఆప్షన్ బి వచ్చేసి దేశంలో మొదటి సబ్మెరైన్ టూరిజంని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారకాలో 2024 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఇది కూడా కరెక్టే, ఇటీవల వార్తలో నిలిచింది ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయోధ్య రైల్వే స్టేషన్ పేరు అయోధ్యధామ్ వచ్చేసి అయోధ్యధామ్. ఇది కూడా రీసెంట్గా అయోధ్యలో రైల్వే స్టేషన్ని సుందరీకరించిల్లు. సో అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ అయోధ్యలో అన్నిటికీ పేరు మారుస్తున్నారు. సో అయోధ్యలో అయోధ్యధామ్ అనే రైల్వే స్టేషన్కు అయోధ్యధామ్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ మొదటి అమృత్ భారత్ రైలు అయోధ్యధామ్ రైల్వే స్టేషన్లో ప్రారంభమైంది. ఇది కూడా కరెక్టే. అండ్ ఏబిసిడీలు 3 కరెక్టే. అండ్ 4 కరెక్టే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏబిసిడి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఖచ్చితంగా రాబోయే ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. సో నెక్స్ట్ క్రింది వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి పొందినవారు ఎవరు? సో ఇది 6th అట, రీసెంట్గా వచ్చింది అవార్డు, 6th అవార్డు. క్రింది వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి పొందినవారు ఎవరు? ఆప్షన్ చూసుకుంటే మనకు సుక్రితా పాల్ కుమార్, నందిని కుమార్, కిరణ్ కుమార్, అమృత్ కుమార్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నెంబర్ 1 అండి, సుక్రితా పాల్ కుమార్ వాజ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి అవార్డ్. ఇది ఎన్నోది? 6వ. సో మనం రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి 6వది వచ్చేసి మన సుక్రితా పాల్ కుమార్ గారు గెలుచుకోవడం జరిగింది. సో 25th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మరణించిన జాతీయ మహిళా కమిషన్ రెండో చైర్మన్ మోహిని గిరి
ఈమె పేరు ఏం పేరు అంటే మోహినీగిరి ఏ సంవత్సరం మధ్య కాలంలో మహిళా కమిషనర్గా పనిచేశారు? ఈమె ఇంపార్టెంట్ అండి. మోహినీగిరి గారు ఇటీవల మరణించింది. ఆమె జాతీయ మహిళా కమిషన్గా రెండో చైర్మన్గా చేసింది. ఆమె ఎప్పుడు చేసింది? రెండో చైర్మన్గా ఎప్పుడు చేసిందని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్ 1 వచ్చేసి 1999, సో 1998, సారీ అండి, 1998, 2001, 1995, 1998, 1999 to 2002, 2002 to 2005, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అండి. 1995 టు 1998 మధ్యలో 3 years ఈమె రెండో మహిళా కమిషనర్గా, రెండో మహిళా జాతీయ మహిళా కమిషన్గా ఈమె చైర్మన్గా చేసింది. ఈమె పేరు వచ్చేసి మోహినీగిరి అండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1995 టు 1998. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల మరణించిన వార్తల్లో వ్యక్తి మోహినీగిరి. ఈమె ఏంటంటే జాతీయ మహిళా కమిషనర్గా రెండో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించింది. అండ్ ద 26th క్వశ్చన్ వచ్చేసి మనకు ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది అవార్డు కూడా. సో సారీ అండి, బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందిన వారు ఎవరు? సో ఇది రీసెంట్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ రీసెంట్గా చాలా వార్తల్లో నిలిచిన ఫేమస్ పారా అథ్లెట్ ఈమె, ఫేమస్ పారా ఆర్చర్ ఈమె. సో మనం చూసుకుంటే ఆప్షన్ 1 దీపికా కుమారి, ఆప్షన్ 2 డోలా బెనర్జీ, ఆప్షన్ 3 శీతల్ దేవి, ఆప్షన్ 4 బంబల్యా దేవి లష్యరా. సారీ అండి, బంబ్యాల దేవి లష్యరా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శీతల్ దేవి అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శీతల్ దేవి. తనకి 2 చేతులు కాళ్ళతోనే ఈమె ఆర్చరీ చేస్తుంది. సో ఆర్చరీలో ఈమె గోల్డ్ మెడల్, పారా ఒలింపిక్స్లో ఈమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సో ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి ఈమెకు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అండ్ బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ఈమె పొందడం జరిగిందండి. శీతల్ దేవి కరెక్ట్. శీతల్ దేవి గుర్తుపెట్టుకుని శీతల్ దేవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 27th అండి. 27th 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల అరవింద్ పనగరియా. సో వెరీ ఇంపార్టెంట్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగరియా గారు నియమితులయ్యారు. సో 16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా రిత్విక్ రంజనం. సో చైర్మన్ వేరే, కార్యదర్శి వేరే. చైర్మన్గానేమో అరవింద్ పనగరియా, సో కార్యదర్శిగానేమో రిత్విక్ రంజనం పాండేను నియమించారు. సో నెక్స్ట్ 16వ, ఇది కరెక్టే అండి, ఇది కూడా కరెక్టే. 16వ ఆర్థిక సంఘం కాల వ్యవధి వచ్చేసి 2026 ఏప్రిల్ 1 టు 2031 మార్చి 31 వరకు. సో 5 years అండి ఈ కాల వ్యవధి. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే 2025 అక్టోబర్ 31 నాటికి 16వ ఆర్థిక సంఘం రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలి. సో 2021 అక్టోబర్ 31 నాటికి 16వ ఆర్థిక సంఘం రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలి. సో ఇది కూడా కరెక్ట్ అండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అండి. ABCDలు 4 కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 28th వచ్చేసి వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తక రచయితారు. ఇటీవల రచించిన పుస్తకాలండి, వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో మనం ఆప్షన్లోకి వెళ్తే ఆప్షన్ 1 నరేంద్ర మోడీ, ఆప్షన్ 2 ఎస్ జయశంకర్, ఆప్షన్ 3 జందీప్ ధన్కడ్, ఆప్షన్ 4 కిరణ్ బేడి. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జయశంకర్ గారు అండి. జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి. సో ఇతను రచించిన పుస్తకం ఏంటంటే ఎస్ జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రి. సో ఇతను రచించిన పుస్తకం ఏంటంటే వై భారత్ మ్యాటర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ 28th కరెక్ట్ ఆన్సర్.
ఎన్స్ జయశంకర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దళితులు ఆదివాసీలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దళితులు ఆదివాసీలు. సో 29 చూసుకుంటే దళితులు ఆదివాసుల వృద్ధాప్య పింఛను అర్హత వయసును 60 నుంచి 50 తగ్గించిన రాష్ట్రం ఇది. సో రీసెంట్గా కొందరు దళితులు మరియు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వల్ల పెన్షన్స్ 60 నుంచి 50 ఏళ్ళకు తగ్గించారు. సో 60 సంవత్సరాల వరకే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రాష్ట్రంలో 50 సంవత్సరాలు ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి 50 ఏళ్ళ వరకే 50 ఏళ్ళు ఉన్న వారికే ఇవ్వడం జరుగుతుంది. సో ఇటీవల అది వయసును తగ్గించిన రాష్ట్రం ఏదైనా క్వశ్చన్ అడుగుతుంది. ఆప్షన్ 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 వచ్చేసి తెలంగాణ, ఆప్షన్ 3 వచ్చేసి జార్ఖండ్, ఆప్షన్ 4 వచ్చేసి కేరళ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జార్ఖండ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిఐఎస్ఎఫ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో సిఐఎస్ఎఫ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన వారు వచ్చేసి ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీనా సింగ్. ఆప్షన్ వచ్చేసి నీనా సింగ్. ఆప్షన్ 2 వచ్చేసి రీతు సింగ్. ఆప్షన్ 3 వచ్చేసి పింకు సింగ్. ఆప్షన్ 4 వచ్చేసి కీర్తి సింగ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నీనా సింగ్ అండి. నీనా సింగ్ ఇటీవల ఆమె సిఐఎస్ఎఫ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులు అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇందులోని ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. అండ్ దీనికి పార్ట్ 1 వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకోసం ఖచ్చితంగా డైలీ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ subscribe.